దేవుడిచ్చాడు శిక్ష. మనం చూసాం. తిరిగి ఆ రాజ్యాన్ని తీసేశాడు, అధికారం కోల్పోయాడు, కన్న కొడుకే శత్రువు అయ్యాడు, తరిమేశాడు. ఏ కుటుంబంలో జరగని నీచ కార్యాలు బైబిల్ చెప్తుంది ప్రియులారా. నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. వ్యభిచారం అనే పాపం చేశాడు. తన కుమార్తె, మరి ఒక భార్య కుమార్తె, ఒక భార్య కుమారుడు మధ్య జరిగింది కూడా అదే విత్తనం, అదే పంట కోశాడు. హత్య చేశాడు. మరి ఆ అమ్మాయి అన్న అబ్షాలోం ఈ అమ్మాయిని పాడు చేసినటువంటి అమ్నోనును చంపాడు. అంటే వ్యభిచారం చేశాడు, వ్యభిచారం జరిగింది. హత్య చేశాడు, హత్య తన ఇంట్లో జరిగిందంటే ఏమి విత్తాడో అదే పంట. ఈరోజు మనం మిరప విత్తనాలు విత్తితే మిరపకాయలు కోస్తాం, కానీ ఆ పత్తికాయలు కోయం కదా. ప్రతి విత్తితే ప్రత్తే ఇరుచుకుంటాం, కానీ దాంట్లో దోసకాయలు కోయం కదండి. నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తామన్నట్టు దావీదు జీవితంలో అదే జరిగింది. చివరికి సొంత కుమారుడే తండ్రిని తరిమేశాడు. అరణ్యాలకు వెళ్ళి ఆశీర్వాదాలు కోల్పోయాడు. కుటుంబంలో ఎంతో పతనావస్థ. ఏ కుటుంబంలో జరగనిది, జరగకూడనిది, తలెత్తుకొని తిరగలేనటువంటి అవమాన పరిస్థితి. అరణ్యాల్లోకి వెళ్ళి తిండి లేక అవమానంతో కృంగిపోతున్నాడు. ఏ కుమారుడు చేయనటువంటి ద్రోహం. అబ్షాలోముని ఎంత ప్రేమించినాడో అంత ద్రోహం చేశాడు. దావీదు యొక్క ఉపపత్నులను ప్రజలందరూ చూస్తుండగా మేడపైకి ఒక్కొక్క ఆమెను తీసుకొచ్చి ప్రజలు చూస్తుండగా వాళ్ళ మధ్యలో వాళ్ళ ఒక్కొక్క స్త్రీతో అతను మానభంగం జరిపించాడండి. ఎంత భయంకర! ఈ అవమానంతో తండ్రి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి, కృంగిపోవాలి. మా నాన్నకి నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రజలు తెలుసుకొని ప్రజలంతా నా వైపే మళ్ళాలి. ఈ దుష్కార్యాన్ని విని దావీదు గుండెలు పగిలిపోయి ఉంటాయి. ఏ కుటుంబంలో జరిగిన నీచ కార్యము, ఏ కన్న కొడుకు ఏ తండ్రికి చేయనటువంటి ద్రోహము, ఇవన్నీ కారణం దేవుని యొక్క పనిష్మెంట్, శిక్ష, భయంకరమైన శిక్ష. బెత్లెహేము అడవులలో తల మీద ముసుగు వేసుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఏడ్చుచూ పోవచ్చున్నాడట, అవమానాలతో కృంగిపోతూ. షిమి అనేటువంటి అతను రాళ్ళు విసురుతూ, చీచి ఇంకెందుకు బ్రతుకుతున్నావు, ఇంత అవమానం నీ కుటుంబంలో జరిగిన తర్వాత ఇంకా ఎందుకు నువ్వు బ్రతకాలి, చీచి పో అనే దోషంలు వినవలసి వచ్చింది. అంతేకాదు, భయంకరమైన వ్యాధి, రోగము, మరణకరమైన జబ్బుతో మంచాన్ని పడ్డాడండి. చూడటానికి వచ్చిన